శ్రీమాత్రే నమః. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, కోట్లాది మంది నమ్మకం అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అసలు అడవిలో వెలిసిన ఈ వనదేవతల చరిత్ర ఏంటి? ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అక్కడ జరిగే అద్భుతాలేంటి? గిరిజన ఆచారాల వెనుక ఉన్న మర్మమేంటి? మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేడారం జాతర మూలాలు సుమారు 13వ శతాబ్దం మధ్యకాలంలో ఓరుగల్లును పాలించిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలానికి చెందినవిగా చెప్తూ ఉంటారు. అప్పట్లో మేడారం ప్రాంతం కోయ గిరిజన రాజ్యంగా ఉండేది. కాకతీయులకు సామంతులుగా వ్యవహరిస్తూ స్వయం పాలన కొనసాగిస్తూ ఉండేవారన్నమాట. మేడారం ప్రాంతాన్ని పరిపాలించిన పగిడిద్దరాజు కరీం నగరాన్ని పాలించిన మేడరాజుకి మేనల్లుడు. మేడరాజు కుమార్తె సమ్మక్క. ఈ సమ్మక్క చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి గిరిజనులు వేట కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతాలలో పులుల మధ్య ఆడుకుంటూ కనిపించిన ఈ సమ్మక్క, ఆవిడని గిరిజనులు తెచ్చుకుని పెంచుకున్నారనమాట. అలా మేడరాజు కుమార్తెగా సమ్మక్క పెరిగారు. ఆవిడ ఎన్నో మహిమలు చేశారు అని కూడా చెప్తూ ఉంటారు. పగిడిద్దరాజుకి సమ్మక్కకి వివాహం జరిగింది. పగిడిద్దరాజు సమ్మక్కకి సారలమ్మ, నాగులమ్మ అనే కుమార్తెలు, జంపన్న అనే కొడుకు జన్మించారు. అయితే ఒకసారి మేడారం దగ్గర తీవ్రమైన కరువు వచ్చేసిందనమాట. కరువు వచ్చేస్తే పాపం ప్రజలేమో తిండి కోసము నీటి కోసము అల్లాడిపోతుంటే అలాంటి పరిస్థితుల్లో కూడా కప్పం కట్టమని కాకతీయ రాజులేమో ఒత్తిడి చేశారు. అప్పుడు పగిడిద్దరాజు చెప్పేశారు, మాకు కప్పం కట్టే అవకాశం లేదు, మేము కట్టలేము అని చెప్పి. అప్పుడు ప్రతాపరుద్రుడికి కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఈ మేడారం మీద యుద్ధానికి సైనికుల్ని పంపించారు. అనావృష్టి, అణిచివేత యుద్ధానికి దారితీసింది. ఈ మేడారం సరిహద్దుల్లోని సంపెంగవాగు దగ్గర పగిడిద్దరాజు, అతని కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని అడ్డుకున్నారు. ఆయుధాలు తక్కువే, కానీ ఆత్మవిశ్వాసము, ధైర్యము అపారం. గిరిజనుల స్వేచ్ఛ కోసం జరిగిన ఆ యుద్ధంలో వాళ్ళు వీరమరణం పొందారు. ఆ వార్త విన్న కొడుకు కూడా జంపన్న అనమాట. తండ్రి అక్కల మరణాన్ని తట్టుకోలేకపోయి సంపెంగ వాగులోకి దూకి ప్రాణత్యాగం చేశారు. అప్పటి నుంచి ఆ సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధికెక్కింది. కాకతీయులతో జరిగిన యుద్ధంలో సమ్మక్క అజేయమైన ఒక శక్తిగా యుద్ధంలోకి దిగింది. కాకతీయ సైన్యం మీద విరుచుకుపడిందనమాట. సమ్మక్క వీరత్వాన్ని చూసి కాకతీయ సైన్యం భయకంపితులైపోయారు. యుద్ధం అయిపోయిన తర్వాత మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టలోకి వెళ్లి అదృశ్యమైపోయారు. ఆ తర్వాతేమో స్థానిక ఆదివాసీల కల్లోకి వచ్చి తాను చిలకల గుట్ట మీద కుంకుమభరణ రూపంలో ఉన్నానని చెప్పి అక్కడ భక్తులకి కల్లో కనిపించి చెప్పారు. కాబట్టి ఆ కుంకుమభరణ రూపంలోనే అమ్మవారు వెలిశారని చెప్పి నమ్ముతారు. ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఈ ప్రతాపరుద్రుడికి తాను చేసిన తప్పు తెలిసొచ్చి ఈ సమ్మక్క దగ్గరికి వెళ్ళి క్షమార్పణ అడిగి సమ్మక్క తల్లి భక్తుడిగా మారిపోయారని చెప్పి చెప్తారు. గిరిజనులు సమ్మక్క సారలమ్మలను తమ రక్షక దేవతలుగా భావిస్తూ అప్పటి నుంచి పూజించడం మొదలుపెట్టారు. ఈ వీర వనితల ఆత్మ గౌరవ పోరాట త్యాగ గాథే నేటి మేడారం జాతర. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుందనమాట ఈ మేడారం జాతర. 4 రోజుల పాటు, అంటే ఈరోజు 28వ తారీఖు కదా, 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతుంది. కుంభమేళా తర్వాత దేశంలో అత్యధికంగా భక్తులు పాల్గొనే ఉత్సవంగా మేడారం గుర్తింపు పొందింది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు భక్తులు మేడారం జాతరని చూడడం కోసం. మొదటి రోజు ఏమవుతుంది అంటే కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లిని గద్దెకి తీసుకొస్తారు. ఇది అత్యంత భావోద్వేగపూరితమైన ఘట్టం. రెండో రోజేమో చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని భరణ రూపంలో పూజారులు తీసుకొస్తారు. ఆ సమయంలో ప్రభుత్వం తరపున గాలిలోకి తుపాకీ కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలుకుతారు. మూడో రోజేమో ఈ తల్లులిద్దరూ గద్దెలపై కొలువుదీరుతారు. భక్తులు తాము తెచ్చిన బంగారం అమ్మవారికి సమర్పించుకుంటారు. బంగారం అంటే బెల్లం. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే మేడారం బెల్లం మీద ఈగలు వాలవు. అసలు బెల్లం ఉంటే ఈగలు వచ్చేస్తాయి కదా, కానీ కొన్ని వేల కిలోల బెల్లం అక్కడ ఉంటుంది. అయినా సరే ఒక్క ఈగ కూడా ఆ ప్రాంగణంలోకి రాదు. ప్రతి భక్తుని చేతిలోనూ బెల్లం ఉంటుంది. అలాగే అక్కడ ఏం చేస్తారు అంటే తులాభారం అనమాట, అంటే వాళ్ళ బరువుకి సమానంగా ఈ బెల్లాన్ని అక్కడ సమర్పణ చేసుకుంటూ ఉంటారు. అంత బెల్లం ఉన్నా సరే జాతర ముగిసే వరకు ఒక్క ఈగ కూడా కనిపించదు. ఇదంతా ఆ తల్లుల మాహాత్యంగా భక్తులు చెప్తూ ఉంటారు. 4వ రోజేమో దేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావటం ఈ జాతర ప్రత్యేకత.
5వ రోజు నాటికి జాతర పూర్తయిపోతుంది. ఆ రోజు రాత్రి జాతర అయిపోయిన తర్వాత సమ్మక్క పులివాహనం మీద వచ్చి జాతర తీరుతెన్నులను గమనిస్తుంది అని చెప్తారు. అలా గమనిస్తుంది అనడానికి ప్రతీకగా గజ్జల శబ్దం వినిపిస్తుంది అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. అందుకే 5వ రోజుకి భక్తులు తిరిగి తమ తమ స్థానాలకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ అసలు ఉండరు. దీంతో జాతర ముగుస్తుంది. జంపన్న వాగు. సమ్మక్క తల్లి కొడుకు జంపన్న శత్రువులని చంపుతూ వారి కుయుక్తులకి చిక్కి వారి చేత మరణం పాలవటం ఇష్టపడక సంపెంగ వాగులోకి దూకేస్తారు. అప్పటినుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. జాతర నిమిత్తం తరలివచ్చే భక్తులు ఈ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ వాగు ఒడ్డునే భక్తులు మొక్కులు కూడా తీర్చుకుంటారు, తలనీలాలు సమర్పణ చేసుకుంటారనమాట. ఈ వాగులో స్నానం ఆచరించటం వల్ల భక్తులకి ఆరోగ్యం చేకూరుతుందని భక్తులు నమ్మిక. జాతర సమయంలో అధికంగా నీటి అవసరాలు ఉంటే అక్కడ సమీపంలోనే రామప్ప చెరువు నుంచి నీటిని విడుదల చేస్తారు. కానీ ఈ జంపన్న వాగులో స్నానం చేస్తే కొన్ని శరీరానికి సంబంధించి వ్యాధులు పోతాయని నమ్మకం. జంపన్న ప్రాణత్యాగం చేసిన తర్వాతే ఆ వాగు ఎర్రగా అయిపోయిందని చెప్తారు. అలాగే ఇంకొక అద్భుతం ఏంటంటే సమ్మక్కను గద్దె మీదకి తెచ్చేటప్పుడు అడవిలో ఒక పులి పూజారులకి తోడుగా వస్తుంది, ఈనాటికి వస్తోంది అని గిరిజన పూజారులు చెప్తూ ఉంటారు. ఎంత అద్భుతం చెప్పండి. సమ్మక్కను కూడా చిన్నప్పుడు ఈ పులుల మధ్య ఆడుకుంటూ ఉంటే కదా తీసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా ఆ అద్భుతం జరుగుతోంది అంటే అమ్మవారి మహిమ కాకపోతే ఇంకేంటి చెప్పండి. మాఘశుద్ధ పౌర్ణమికి 2 వారాల ముందు సమ్మక్క సారలమ్మ గుడులనేమో శుభ్రం చేసి నూతన పూజా సామగ్రితో కొత్తగా దుస్తులను అలంకరిస్తారు. వారం ముందు నుంచే పూజలన్నీ నిర్వహిస్తారు. ఇక మాఘశుద్ధ పౌర్ణమి రోజు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో పూజలు నిర్వహిస్తారు. అసలు దేవతలు వస్తూ ఉంటే ఆ దారికి ఎదురుగా 2 చేతులు జోడించి ఎగిరి నమస్కరిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు గద్దెకు వచ్చే దారిలో అడ్డుగా పడుకుంటే కుంకుమ భరణితో ఊరేగి వస్తున్న పూజారులు వాళ్ళ మీద నడుచుకుంటూ వస్తారనమాట. భక్తుల మీద నుంచి దేవతలను తీసుకువెళ్తున్న పూజారులు అలా నడుచుకుంటూ వెళ్తే భక్తుల జన్మ సార్థకమవుతుందని ఎప్పటికీ భావిస్తారు. అలాగే దేవతలు వచ్చే ముందు కోళ్లను ఎగరేస్తూ కోళ్లరాయిళ్లు ఎదురుకోళ్లు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ దయ్యాల వాగు అనుంది. మేడారం జాతర జరిగే స్థలానికి సమీపంలో చిలకల గుట్టకు అవతల వైపు పర్వత సానువుల్లో కింద దెయ్యాల వాగుగా ప్రసిద్ధి చెందిన ఒక జలాశయం ఉంది. జాతర సందర్భంగా అమ్మవార్లని స్వయంగా పూజించుకోవడానికి దేవగణాలతో సహా దిగివస్తారని, లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యపురుషులంతా వచ్చి ఈ వాగులో స్నానమాచరించి అమ్మవార్ల దర్శనానికి అదృశ్య రూపంలో వస్తారని అంటారు. అందువల్ల అక్కడ మనుషులు దిగి అపవిత్రం చేసే అవకాశం ఉంది అని దీనినేమో దెయ్యాల వాగుగా చెప్తారనమాట. దీనిలో దిగి స్నానం చేయడానికి భక్తులకి అనుమతి లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది వితండవాదంతో ఆ దెయ్యాల వాగులోకి దిగి మృత్యువాత పడిన కథనాలు కూడా లేకపోలేదు. ప్రతిదాన్ని మనం అలాగా వితండవాదంతో కొట్టి పాడేయకూడదు. అక్కడ ఎన్నో ఆచారాలు ఉంటే ఆ ఆచారాలకి గౌరవం ఇవ్వాలి. అందులోనూ సమ్మక్క సాక్షాత్తు అమ్మవారి రూపము అని చెప్తారు. వనదేవతలంటే సామాన్యమా చెప్పండి. ఈ జాతరలో ఇంకొక అద్భుతం ఏంటంటే అక్కడ సహజ సిద్ధంగా ఒక వేడి నీటి కుంట ఉందన్నమాట. ఆ వేడినీటి కుంట నుంచి నిరంతరంగా వేడి నీళ్లు పొగలుకొక్కుతూ ఊరుతూ ఉంటాయి. ఇవి చాలా స్వచ్ఛంగా ఉంటాయి, తాగడానికి కూడా పనికొస్తాయట. అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులు వీటిని స్నానానికి ఉపయోగిస్తూ ఉంటారు. మేడారం జాతర అంటే ధర్మం కోసం, తనని నమ్ముకున్న వాళ్ళని రక్షించటం కోసం ఒక కుటుంబమే ప్రాణత్యాగం చేసింది అంటే అది మామూలు విషయమా చెప్పండి. సమ్మక్క సారలమ్మల జీవితం మనందరికీ ఒక గొప్ప సందేశం. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా అన్యాయాన్ని ఎదిరించాలని, కష్టకాలంలో ధైర్యంగా నిలబడాలని మనకి తల్లుల పోరాటం నేర్పింది. స్త్రీ శక్తి అంటే కేవలం మమకారం మాత్రమే కాదు, అవసరమైతే సమరాన్ని సృష్టించే శౌర్యం కూడా అని ఆ తల్లులు నిరూపించారు. ఈ రోజుకి కూడా అడవుల్లో ఒక తల్లి మన కోసం ఎదురుచూస్తోంది, మన బాధలు వినడానికి, మన కన్నీళ్లు తుడవడానికి. ఆ అమ్మే సమ్మక్క. ఆ అమ్మ కూతురే సారలమ్మ. మీరు
మీరు మేడారం జాతరకి వెళ్లారా? మీ అనుభవాన్ని కామెంట్ల రూపంలో చెప్పండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.